నెక్స్ట్ ఐపీఎస్లకు ఎదురు దెబ్బ, భూదాన్ కేసులో అప్పీళ్లు డిస్మిస్, సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోం, భూ వివాదంపై తేల్చి చెప్పిన హైకోర్టు. ఇది మనం చాలా డీటెయిల్డ్గా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం అన్న గ్రామంలో 4 సర్వే నెంబర్లలో 181, 182, 194 అండ్ 195 ఈ 4 సర్వే నెంబర్లలో ఎవరెవరైతే ఆఫీసర్లు ఐఏఎస్ అండ్ ఐపీఎస్లు ఉన్నారో, డీజీపీగా పనిచేసిన మహేందర్ రెడ్డి దగ్గర నుంచి, మొన్న డీజీపీ రవి గుప్తా దగ్గర నుంచి, నవీన్ మిట్టల్ దగ్గర నుంచి, ఇట్లా చాలామంది ఐఏఎస్లు, సందీప్ కుమార్ సుల్తానీ దగ్గర నుంచి వాళ్ళ భార్యల పేర్ల మీద, పిల్లల పేర్ల మీద, వాళ్ళ పేర్ల మీద 8 గుంటల నుంచి 20 గుంటల దాకా భూమిని కొనుక్కున్నారో మరి ఏం చేసారో మొత్తానికి. వీళ్ళు ఏమంటున్నారంటే అది భూదాన్ భూమి. సింగిల్ బెంచ్ ఏమని తీర్పిచ్చింది, అది భూదాన్ భూమి, దీన్ని ఇమీడియట్గా 22A కింద నిషేధిత జాబితాలో పెట్టండి అని చెప్పింది. భూదాన్ భూమి అని చెప్పకపోయినా నిషేధిత జాబితాలో పెట్టండి ఫస్ట్ అయితే అని చెప్పింది. వీళ్ళు ఏం చేశారు, డివిజన్ బెంచ్కి వెళ్ళారు. డివిజన్ బెంచ్కి వెళ్ళి లేదు పట్టాభూమి, ఇది మేము కొనుక్కున్నవి, ఇది పట్టాభూమి అని అంటే నథింగ్ డూయింగ్, ఫస్ట్ మీరు సింగిల్ బెంచ్ దగ్గర తేల్చుకుని మా దగ్గరికి ఎందుకు వచ్చారని ఐఏఎస్ ఐపీఎస్ల మీద ఆగ్రహం వ్యక్తం చేసింది డివిజన్ బెంచ్, హైకోర్టు డివిజన్ బెంచ్. క్లియర్గా అది ఇప్పుడు డేటా తీసిన, నేను మొన్న కూడా చూసిన, ఒక క్లియర్ వీడియో చేసిన, ఇప్పుడు డేటా తీసిన క్లియర్గా ఏం కనిపిస్తుంది, 181, 194 అండ్ 195 క్లియర్గా ఎక్కడున్నాయి, ప్రోబిటెడ్ లిస్ట్లో ఉన్నాయి. అవి భూదాన్ భూములని చాలా క్లియర్గా డేటా కనబడుతున్నది. మళ్ళీ వీళ్ళు కోర్టుకు పోయారు, మళ్ళీ ఇది మాదే భూమి అని చెప్పి ఏం మేనేజ్ చేద్దామని ఏం చేద్దామని పోయారు. మరి అసలు కొనడమే తప్పు, ఆ భూములు తీసుకోవడమే తప్పు, మేము ఇది పట్టా భూములు అని మీరు మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు నవీన్ మిట్టల్ కూడా ఇందులో ఉన్నాడు కదా, ఈ దొంగకు తెలియదా అది భూదాన్ భూమి ఏదో భూమి అని? నేను మొన్న కూడా చూపించిన కదా, ప్రోహిబిటెడ్ ప్రాపర్టీస్ అని కొడితే క్లియర్గా వచ్చే, ఇగో డిస్ట్రిక్ట్ నేమ్ రంగారెడ్డి జిల్లా, మండల్ మహేశ్వరం మండల్, విలేజ్ నాగారం విలేజ్, సర్వే నెంబర్ వైజ్ డీటెయిల్స్ కొట్టండి, సబ్మిట్. ఇక మనకేం కావాలా, సర్వే నెంబర్ కావాలా, ప్రోహిబిటెడ్ అంటే ఇది 22A కింద నిషేధిత జాబితాలో పెట్టిన లిస్ట్. ఇది సర్వే నెంబర్ 181 ఉందా లేదా, మహేశ్వరం ఎకరం ఉంది, ఇక్కడ 50 ఎకరాలు ఉంది సర్వే నెంబర్లో. గౌట్ ల్యాండ్, ఇగో భూదాన్ ల్యాండ్ క్లియర్గా తేల్చేసారు కదండి. 2023లో ఒక పిటిషన్ ఎవరో వేసిన దానికి కొట్టండి. ఇది ఇంత ఓపెన్గా గవర్నమెంట్ రికార్డ్స్ చెప్తున్నాయి ఇది భూదాన్ ల్యాండ్ అని. కొనుక్కున్న వాళ్ళకి సిగ్గు లేదు, మళ్ళీ కోర్టుకు పోయి ఇది మాదే భూమి, పట్టా భూమి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది 181 అయిపోయిందా, 194 200 acres, 17 acres, 110 acres, 273 acres, 195 ప్రోహిబిటెడ్ లిస్ట్లోనే ఉంది కదా ఇక్కడ వెరీ క్లియర్గా. ఇంత ఓపెన్గా రికార్డ్స్ కనిపిస్తున్న తర్వాత మళ్ళీ ఇది ప్రోహిబిటెడ్లో లేదు, ఇది పట్టా ల్యాండ్ అని మళ్ళీ కోర్టు దగ్గరికి పోయారు. కోర్టు చెప్తే చల్ సింగిల్ బెంచ్ దగ్గరనే తేల్చుకోపోండి అని చెప్పి మళ్ళీ అదే ఐఏఎస్ ఐపీఎస్ల మీద సీరియస్ అవుతూ కోర్టు మళ్ళీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటే స్టేటస్ కో ఇస్తారనుకున్నారా, మరి ఏం చేద్దాం అనుకున్నారు? ఇగో భూదాన్ భూములను ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇతరులు కొనుగోలు చేశారనే కేసులో సింగిల్ జడ్జి జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసేందుకు హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించింది. ఐపీఎస్ అధికారులతో పాటు ఒక వ్యాపారవేత్త దాఖలు చేసిన పిటిషన్లు కొట్టేసింది. ఈ వ్యవహారాన్ని సింగిల్ జడ్జి వద్దనే తేల్చుకోవాలని, వెకెట్ పిటిషన్ అక్కడే దాఖలు చేసుకోవాలని సూచించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని 181, 182, 194, 195 సర్వే నెంబర్లలోని భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని సింగిల్ జడ్జ్ ఏప్రిల్ 24వ తేదీన మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఆ భూములు విక్రయించడం కానీ బదిలీ చేయడం సహా ఎలాంటి మార్పులు చేయొద్దని సూచించింది. ఎవరెవరికి ఉన్నాయి ఇక్కడ భూములు? ఇగో వీళ్ళందరికీ భూములు ఉన్నాయి ఇక్కడ వెరీ క్లియర్గా. ఎవరెవరికి ఉన్నాయి? నేను మొన్న కూడా దీనికి సంబంధించిన వీడియో, ఎవరెవరికి ఎంతెంత భూమి ఉన్నది. బత్తుల హేమలత, బత్తుల శివధర్ రెడ్డి ఇప్పుడున్న ఇంటెలిజెన్స్ డీజీ, ఈయన డీజీపీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద 20 గుంటల భూమి ఉంది. 20 గుంటలు అంటే 40 గుంటలకు ఎకరం, 20 గుంటలు అంటే 1/2 ఎకరం భూమి ఉన్నది. ప్రియాంక రతన్, దివంగత రాజీవ్ రతన్ ఉండే కదా విజిలెన్స్, ఆయన దానికి ఇన్ఛార్జ్గా ఉండే కదా, ఆయన ఐపీఎస్, ఆయన
ఇంట్లో వాళ్ళ పేర్ల మీద 16 గుంటలు ఉంది. రవి గుప్తా డీజీపీగా పనిచేసిన మొన్నటిదాకా ఐపీఎస్ 16 గుంటలు ఉంది. డీజీపీ మహేందర్ రెడ్డి కొడుకు పేరు మీద 20 గుంటలు ఉంది, అంటే అరెకరం ఉంది. ప్రభాకర్ రావు ఇంట్లో వాళ్ళ పేరు మీద 16 గుంటలు ఉంది. ఉమేష్ షరాఫ్ ఐపీఎస్ 16 గుంటలు, రాజర్షి సహా ఐపీఎస్ 8 గుంటలు, స్వాతి లక్రా సీనియర్ ఐపీఎస్ అధికారి ఆమె పేరు మీద 16 గుంటలు ఉంది. మిట్టి సుహానా మిట్టి శ్రీని బసు 8 గుంటలు, నందిని మాన్ విక్రమ్ సింగ్ మాన్ 8 గుంటలు, సోమేష్ కుమార్ అసలు మొత్తం చేయించింది వీడే అట. ఈ టోటల్ ఎపిసోడ్లో ఈ భూములన్నీ రిజిస్ట్రేషన్లు చేయించింది ఈ సోమేష్ కుమారే. ఎవరితో కలిసి? నవీన్ మిట్టల్తో కలిసి. ఆయన భార్య జ్ఞానముద్ర పేరు మీద అరెకరం భూమి ఉన్నది. బీకే రాహుల్ హెగ్డే ఐఏఎస్ 8 గుంటలు ఉంది. సవ్యసాచి ప్రతాప్ సింగ్ 8 గుంటలు. అనిరుద్ధ్ ఎవరైనా సుధీర్ బాబు రాచకొండ సిపి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద కొడుకు పేరు మీద భూమి ఉన్నది. లక్ష్మీనారాయణరావు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద 16 గుంటలు ఉంది. న్యాలకొండ సింధూరెడ్డి 20 గుంటలు. ఐశ్వర్యరాజ్ వికాస్ రాజ్ ఆయన ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిండే, ఆయన పేరు మీద ఆయన కొడుకు ఆయన భార్య ఎవరి పేరు మీదనో అరెకరం ఉంది. వెన్నవెల్లి రాధిక కమలాసన్ రెడ్డి 16 గుంటలు. రీతా సుల్తానా సందీప్ కుమార్ సుల్తానా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద అరెకరం ఉంది. వసుంధరా సిన్హా ఎవరైనా అంజనీ కుమార్ సిపిగా పనిచేసిండు, ఆయన ఐపీఎస్ సీనియరు, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద అరెకరం ఉంది. స్టీఫెన్ రవీంద్ర ముత్యాల వినీల ఆమె పేరు మీద 8 గుంటలు ఉంది. అజిత్ కుమార్ మొహంతి 20 గుంటలు. నవీన్ మిట్టల్, ఇప్పుడు ఈ నవీన్ మిట్టల్కి ఈయన మొత్తం సీసీఎల్ఏ కమిషనర్ రెవెన్యూలో ఎక్కడ ఏముందో కూడా మొత్తం తెలుసు కదా ఈయనకి. ఆయన పేరు మీదనే 20 గుంటలు ఉంది, అరెకరం ఉంది. మరి ఆయన చెప్పాలి ఇప్పుడు బయటకు వచ్చి. ఇప్పుడు మీరు ఇవన్నీ కాదు, ఇప్పుడు నవీన్ మిట్టల్ ప్రెస్ మీట్ పెట్టాలి. ఈ భూమి భూదాందా కాదా? సౌమ్య మిశ్రా 16 గుంటలు. రాహుల్ బుసిరెడ్డి జనార్దన్ రెడ్డి 16 గుంటలు. తరుణ్ జోషి ఐపీఎస్ 16 గుంటలు. పీర్ల వరుణ్ పీర్ల విశ్వప్రసాద్ 16 గుంటలు. తోట శ్రీనివాసరావు కొండూరు శ్రీనాథరాజు 20 గుంటలు. మహేష్ భగవత్ ఐపీఎస్ 16 గుంటలు. రేణు గోయల్ కమాండర్ జితేందర్ కుమార్ గోయల్ 20 గుంటలు. అజయ్ జైన్ ఆయన పేరు మీదనే 20 గుంటలు అరెకరం ఉంది. అమిత కుమార్ అనిల్ కుమార్ 20 గుంటలు ఉంది. వీళ్ళందరి పేర్ల మీద దాదాపు ఈ 30 మంది మీద 33 మంది మీద భూములు ఉన్నాయి. మళ్ళా కోర్టుకు పోయి ఇది భూదాన్ ల్యాండ్ కాదు, ఇది పట్టా ల్యాండ్ అని చెప్తున్నారు. ఓపెన్ క్లియర్ కనబడుతున్నది కదా. ఇగో దాంట్లో ప్రోబిటెడ్ లిస్ట్లోకి వెళ్తే అసలు ఇది ఏంది, సర్వే నెంబర్ ఏందన్న దాని మీద కూడా ఇగో ఉన్నది చూడండి. రిక్వెస్ట్ ఫర్ ఇన్కార్పొరేటింగ్ ఆఫ్ 50 acres ఆఫ్ ల్యాండ్ ఇన్ సర్వే నెంబర్ 181 నాగారం విలేజ్ మహేశ్వరం మండల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఇన్ ప్రోబిటెడ్ ల్యాండ్ టు చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్. ఎవరు రాసిర్రు ఇది ప్రోబిటెడ్లో పెట్టమని? ఇగో తెలంగాణ భూదాన్ బోర్డు యజ్ఞ వాళ్ళు ఎవరు ఆర్టీఐ చేస్తే డేటా ఇచ్చినారు. ఏమంటున్నారు? విత్ రిఫరెన్స్ టు యువర్ ఆర్టీఐ అప్లికేషన్ సైటెడ్ ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ ద సర్వే నెంబర్ 181 టు అన్ ఎక్స్టెంట్ 50 acres of Nagaram village, Maheshwaram Mandal, Rangareddy district is Bhudan land and relevant papers enclosed herewith. ఇది ఆర్టీఐ ఎవరు ఇచ్చారు? తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డు ఇచ్చింది. మళ్ళీ ఇది భూమి కాదంటారు ఏంటండి, నాకు అర్థం కాదు. సో ఇదంతా భూదాన్ ల్యాండ్ అని చెప్తున్నది. సో ఇట్లా వీళ్ళు ఏదో వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి ఏదో చేసి ఏదో తిమ్మిని పంపించేద్దామని ప్రయత్నం చేస్తున్నారు, కానీ దొరికిపోయారు మీరంతా.